జీవితంలో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కాలేనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. విన్నారు కదండి. దౌర్భాగ్యం ఏంటంటే యావత్ భారతదేశం మొత్తం పాకిస్తాన్ ఉన్మాదులు ఉగ్రవాదులతో పోరాటం చేస్తుంటే, యుద్ధం చేస్తుంటే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈ రాజకీయ ఉగ్రవాదంతో పోరాటం చేయాల్సి వస్తుంది, యుద్ధం చేయాల్సి వస్తుంది. జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నాడు. ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, ప్రభుత్వ అధికారులని గుర్తుపెట్టుకుంటాను, చీల్చి చెండాడుతానని బెదిరిస్తున్నాడు. నీ బెదిరింపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైపర్లు వేసుకునే పిల్లాడు కూడా భయపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది. నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు. వైసీపీ పిల్ల ఉన్మాదులు అందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 16 నెలలు జైల్లో చెప్పకూడదని వచ్చాడు. ఇంకొక 6 నెలలు జైల్లో చెప్పకూడదు తింటే కనుక జగన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాల్లో అనర్హుడు అయిపోతాడు. కనీసం వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేడు. ముఖ్యమంత్రి సంగతి దేవుడు ఎరుగు. జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 24 420 కేసులు ఉన్నాయి. ఈ కేసులలో ఏ ఒక్క కేసులో అయినా సరే 6 నెలలు జైలు శిక్ష పడి చెప్పకూడదు తింటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో రాజకీయాల్లో వార్డు మెంబర్కి కూడా పోటీ చేయలేడు. దయచేసి పిల్ల ఉన్మాదులను ఏదో రెచ్చగొట్టి వాళ్ళని ఉర్రూతలోయించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందు పిల్లి మొగ్గలేస్తే అవి చూసి ఆనందపడిపోకండి. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి ముఖ్యమంత్రిని కానివ్వరనే విషయం పిల్ల సైకోలు గుర్తుపెట్టుకోండి.